మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. నిన్నటి స్టాక్ మార్కెట్లు అంటే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ నూతన గరిష్ట స్థాయిలను అధిగమించడం జరిగింది. వాతావరణ శాఖ పాజిటివ్ అంచనాలతో ఎఫ్ఎంసీజీ, ఫెర్టిలైజర్స్, అగ్రోకెమికల్స్ షేర్లలో ట్రేడర్స్ రెట్టించిన ఉత్సాహంతో షేర్లు కొనుగోలు జరపడంతో మార్కెట్లన్నీ కూడా రాణించడం జరిగింది. ఇక ఈరోజు కూడా ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ ట్రెండ్తో మన మార్కెట్లు లాభాల బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతానికి బీఎస్సీ సెన్సెక్స్ చూస్తే కనుక 30,307 అంటే 59 పాయింట్ల లాభంతోనూ, అలాగే నిఫ్టీ 9,432 అంటే 25 పాయింట్ల లాభంతోనూ కూడా ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్స్ కండిషన్ ఈ విధంగా ఉంది. అయితే ఇక ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి పొజిషన్స్ తీసుకోవాలి, అసలు ఏం జరగబోతోంది, అలాగే ఎవరెవరు ఎటువంటి షేర్స్ కొనుగోలు చేస్తే కరెక్టు, వారికి అందించాల్సిన సమాచారం కానీ అలాగే వాళ్ళని అవేర్ చేయడానికి మనతో పాటు అనలిస్ట్ అనిల్ ఉన్నారు స్టూడియోలో. ఒకసారి అనిల్ గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్టూడియో. అనిల్ గారు, వారం చూస్తే కనుక ఒక విచిత్ర ధోరణి కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే నూతన గరిష్ట స్థాయిలను తాకుతూ మార్కెట్లు పయనిస్తున్నాయి. అంటే ఈ పయనం ఎక్కడ వరకు, అసలు ఏం జరగబోతోంది మార్కెట్లలో? క్లియర్గా నిన్న చూస్తే మరి అసలు నూతన గరిష్ట స్థాయికి చేరుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతోంది మార్కెట్స్లో? జనవరి నుంచి ఈ సంవత్సరం బిగినింగ్ నుంచి కూడా మార్కెట్స్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. సో మధ్యలో చిన్న కరెక్షన్స్ వచ్చినప్పటికీ మళ్ళీ బుల్ రన్ మాత్రం కొనసాగుతుంది. సో మార్కెట్స్లో ఎఫ్ఐఐ అదేవిధంగా డిఐ పార్టిసిపేషన్ కంటిన్యూస్గా ఉందన్నమాట. సో లాస్ట్ 1 వీక్ చూస్తే ఎఫ్ఐఐలు కొద్దిగా పార్టిసిపేషన్ తగ్గించినప్పటికీ మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ ఎఫ్ఐఐలు భారీగా కొనుగోలు చేయడం జరిగింది. నిన్న భారీ ఎత్తున దాదాపు 900 కోట్లు వర్త్ షేర్స్ నిన్న ఎఫ్ఐఐలు బై చేశారు. డిఐలు కొద్ది మొత్తంలో అమ్మారనమాట. సో ప్రాఫిట్ బుకింగ్ చేశారు. అయితే మార్కెట్స్ మాత్రం కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. ముఖ్యంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ అదేవిధంగా ఇండిసెస్లో ఉన్నటువంటి స్టాక్స్ పెరగడం వల్ల, హెవీ వెయిట్స్ పెరగడం వల్ల మార్కెట్స్ పెరుగుతున్నాయి. అంతేకాకుండా నిన్న ఒక పాజిటివ్ న్యూస్ ఫ్లోతో మార్కెట్స్ పెరగడం చూసాం మనం. సో మెట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి పాజిటివ్ సంకేతాలతో ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగానే కురుస్తాయన్న పాజిటివ్ సంకేతాలతో ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ అదేవిధంగా ఆగ్రోకెమికల్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా ర్యాలీ చేయడంతో నిన్న మార్కెట్స్ భారీగా పెరిగాయి. సో ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే మధ్యలో చిన్న కరెక్షన్స్ ఉంటాయి. సో అటువంటి కరెక్షన్స్ని యూజ్ చేసుకొని క్వాలిటీ స్టాక్స్ని ఇన్వెస్టర్స్ బై చేసినట్టయితే లాంగ్ టర్మ్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నిఫ్టీ కంటిన్యూస్గా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మధ్యలో మళ్ళీ మనకు నెగిటివ్ న్యూస్ పెద్దగా కనిపించట్లేదు. జియో పొలిటికల్ కన్సర్న్స్ కూడా సబ్సైడ్ అయిపోయాయి. సో దానివల్ల మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా నిన్న మన మార్కెట్స్పై పాజిటివ్ ప్రభావం చూపించాయన్నమాట. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో క్రూడ్ ధరలు మళ్ళీ పుంజుకోవడంతో మళ్ళీ మార్కెట్స్ పుంజుకున్నాయన్నమాట. అదేవిధంగా మెటల్ స్టాక్స్ కూడా, మెటల్స్ కమోడిటీస్ కూడా నిన్న కొద్దిగా పుంజుకున్నాయి. సో దానివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్స్ లాభపడటం, యూరోప్ అండ్ యుఎస్ఏ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉండటం, ఇవన్నీ పాజిటివ్ సంకేతాలతో మన మార్కెట్స్ నిన్న ర్యాలీ కనిపించింది. సో ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇవాళ కూడా ఏషియన్ క్యూస్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ ట్రెండ్తో మన మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఇవాళ అంతా కూడా పాజిటివ్ బయాస్ కొనసాగే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్స్ మళ్ళీ పుంజుకుంటే మన మార్కెట్స్ కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సెక్టర్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా Q4 రిజల్ట్స్ బాగా ప్రకటించిన కంపెనీస్ మంచి లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న చూసాం క్యాప్లిన్ పాయింట్ అనే ఒక స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో దాని ఎఫెక్ట్ ఇవాళ దాదాపు 10% పెరిగిందనమాట. అంతేకాకుండా హిండాల్కో ఒక పాజిటివ్ న్యూస్తో పెరిగింది. నోవలిస్ వాళ్ళ సిస్టమ్ కన్సర్న్ నోవలిస్ యొక్క ఎసెట్స్ ఏవో అమ్మాయి ప్రయత్నం ఆ కంపెనీ చేస్తుందనే న్యూస్, పాజిటివ్ న్యూస్తో నిన్న ఆ న్యూస్ నిన్న వచ్చిందనమాట. సో ఆ న్యూస్తో ఇవాళ హిండాల్కో పాజిటివ్గా ఉంది. హిండాల్కో స్పిల్ ఓవర్ ఎఫెక్ట్తో మిగిలినటువంటి మెటల్ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ చేస్తున్నాయి. సో మెటల్ కౌంటర్స్ పాజిటివ్ ట్రెండ్, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ పాజిటివ్ ట్రెండ్తో ఇవాళ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ పాజిటివ్ ఎఫెక్ట్ ఇవాళంతా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, మన ఫస్ట్ కాలర్ కాకినాడ నుంచి త్రిమూర్తులు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ త్రిమూర్తులు, అడగండి. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అండ్ బాఫ్నా ఫార్మా. ఏ ఫార్మ్ అండి? బాఫ్నా BAFNA బాఫ్నా ఫార్మా. ఓకే, ఇవి రెండు తీసుకుందాం అనుకుంటున్నారా? మీ దగ్గర ఉన్నాయా ఆల్రెడీ? తీసుకుందాం అనుకుంటున్నాను. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అయితే ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీ అండి. సో మీరు దాన్ని ఎవ్రీ డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు. సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో బై చేస్తే మీకు మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాఫ్నా ఫార్మాస్యూటికల్స్ మాత్రం ఫండమెంటల్స్ పరంగా అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. బాఫ్నా కంటే మంచి స్టాక్స్ ఉన్నాయి. సో మార్క్సన్స్ ఫార్మా, మనం గతంలో రికమెండ్ చేసినటువంటి స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీ, గ్రాన్యూల్స్ ఇండియా, SMS ఫార్మా, ఇటువంటి చాలా కంపెనీలు, చిన్న కంపెనీలు ఉన్నాయి ఫార్మా ఫీల్డ్లో. అటువంటి కంపెనీస్ చూస్ చేసుకోవడం బెటర్. అంతేకాకుండా రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన క్యాప్లిన్ పాయింట్ లాంటివి, హెస్టర్ డ్రగ్స్ లాంటి కంపెనీస్ని మీరు బై చేయొచ్చు. సో బాఫ్నా ఫార్మా మాత్రం అవాయిడ్ చేయండి. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ మీరు 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేసుకోవచ్చు. ఓకే అండి, గోపి హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోపి, అడగండి. సార్ నా దగ్గర అశోక్ లేలాండ్ 83 రూపీస్ దగ్గర ఒక 600 షేర్స్ ఉన్నాయి సార్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదండి?
అవి ఉన్నాయి. సో ఇప్పుడు అవి ఏమైనా యాడ్ చేసుకోమంటారా లేదా సెకండ్ వన్ ఏమడిగారు? సెకండ్ వన్ మీరు అశోక్ లేలాండ్ అడిగారు. అశోక్ లేలాండ్ మంచి స్టాకేనండి. సో హిందూజా గ్రూప్కి చెందినటువంటి ఆటోమొబైల్ మేజర్. సో దీన్ని మీరు అంటే చాలా కాలంగా అంటే దాదాపు 1 మంత్ నుంచి కూడా ఇది ఒక కన్సాలిడేషన్లో ఉందన్నమాట. సో పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు. అయితే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. Q4 రిజల్ట్స్ డ్యూ ఉన్నాయి. Q4 రిజల్ట్స్ బాగా ప్రకటించినట్టయితే ఈ స్టాక్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 86 రూపీస్ దగ్గర ఉందన్నమాట. 90 అబోవ్ సస్టైన్ అయితే మరింత పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు 1 ఇయర్ వ్యూతో ఉన్నట్టయితే ఈ స్టాక్ బై చేయొచ్చు. అంతేకాకుండా డిఫెన్స్లో కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ స్టాక్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి కాకుండా ఇది కాకుండా మెడ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి పాజిటివ్ సంకేతాలతో నిన్న ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగాయి. అంటే వీళ్ళు ట్రక్స్ ఇవన్నీ కూడా రూరల్ ఏరియాలో బాగా తిరుగుతుంటాయి అనమాట. సో రూరల్ కన్జంప్షన్ పెరిగితే ఇటువంటి స్టాక్స్ M&M, అదేవిధంగా ఏషియర్ మోటార్స్, ఎస్కాట్స్, అదేవిధంగా అశోక్ లేలాండ్ ఇటువంటివన్నీ కూడా వీళ్ళ సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మాన్సూన్స్ బాగా ఉంటాయి. సో దాని ఎఫెక్ట్తో నిన్న M&M పెరిగింది. ఇది కూడా పెరిగే అవకాశం ఉంటుంది అశోక్ లేలాండ్. సో నియర్ టర్మ్లో 90 రూపీస్ని అధిగమిస్తే మరింత పెరగడానికి ఛాన్స్ ఉంది. ఓకే అండి. శ్రీనివాసరావు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. హలో సార్, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఇంట్రాడే 800 పుట్స్ ఉన్నాయి సార్ నాకు. మ్మ్. ఈ వారం అండి ఈడీకి ఉంచుకో క్లోజింగ్ బేస్ ఒకసారి చెప్తారు సార్. ఓకే, ఒక్క నిమిషం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే నిన్న స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ అంటే కీ ఇండిసెస్ని అవుట్ పర్ఫామ్ చేయలేకపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపించే అవకాశం ఉంటుంది. నిన్న చూస్తే మార్కెట్స్ బాగా పెరిగినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ అంత పాజిటివ్గా ఉన్నప్పటికీ అంత బాగా పెరగలేదన్నమాట. సో SBI, ICICI బ్యాంక్ లాంటి స్టాక్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బలహీనపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 9440 దగ్గర ఉంది నిఫ్టీ ప్రస్తుతం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే 22,928 దగ్గర ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఒకవేళ డౌన్ అయితే 22,800 అదేవిధంగా 22,750 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి పైకి వెళ్తే 23,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి. రమేష్ హైదరాబాద్ నుంచి. హలో సార్, నమస్కారం అండి. నమస్తే రమేష్ గారు. అనిల్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నా దగ్గర గతంలో కూడా మీకు చెప్పాను, ఇమామి 230 షేర్స్ ఉన్నాయండి. ఓకే అండి. 0.5% ప్రాఫిట్లో ఉన్నానండి. దాన్ని కంటిన్యూ చేయమంటారా? దాంట్లో బయటకు వచ్చేసి అదే సెక్టర్లో బ్రిటానియా, గాడ్రేజ్ కన్జ్యూమర్స్కి రమ్మంటారా? చెప్పండి సార్, లాంగ్ టర్మ్ కోసం అండి. ఇమామి మీరు హోల్డ్ చేయండి. మీరు అన్నట్లు గాడ్రేజ్ కన్జ్యూమర్, అదేవిధంగా ITC, HUL ఇవన్నీ కూడా నిన్న బాగా పెరిగాయి. ఎందుకంటే మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి పాజిటివ్ సంకేతాలతో ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగానే ఉంటాయి అన్న ఇది వెలువరించాయి. సో దానివల్ల ఈ రూరల్ కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. రూరల్ కన్జంప్షన్ పెరిగితే ఈ FMCG కంపెనీలన్నీ కూడా లాభపడే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ సేల్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఆ న్యూస్తో నిన్న FMCG స్టాక్స్ అన్నీ కూడా పెరగడం చూసాం. ఇమామి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ FMCG కంపెనీస్ ఇన్ ఇండియా. సో ఇమామిని మీరు కంటిన్యూస్గా హోల్డ్ చేయండి. ఇప్పటివరకు చాలా రోజుల నుంచి మీరు హోల్డ్ చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తే 1124 రూపీస్ దగ్గర ఉంది. ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. నియర్ టర్మ్లో 1200 రూపీస్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇమామిని మీరు హోల్డ్ చేయండి. ఓకే అండి. టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి, వాటి గురించి ఏం చెప్పుకోవచ్చు? టెక్నికల్గా చూస్తే నిన్న మార్కెట్స్ ఒక సైకలాజికల్ లెవెల్స్ని అధిగమించాయి. ముఖ్యంగా సెన్సెక్స్ 30,000 అబోవ్ సస్టైన్ అయింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 9400 అబోవ్ సస్టైన్ అయిందనమాట. సో ఈ ఫర్దర్గా చూస్తే మళ్ళీ 9500ని కూడా టచ్ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కంటిన్యూస్గా మార్కెట్స్ పెరుగుతున్నాయి, FII పార్టిసిపేషన్ పెరుగుతుంది, అదేవిధంగా పాజిటివ్ న్యూస్ ఫ్లో కూడా ఉంది. దానివల్ల మార్కెట్స్ హెవీ వెయిట్ స్టాక్స్ అన్నీ కూడా లాభపడే ఛాన్స్ ఉంటుంది. అయితే బ్యాంకింగ్ కొన్ని బ్యాంక్స్ మళ్ళీ రిజల్ట్స్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. సో ఈ బ్యాంక్స్ పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసి NPAస్ని తగ్గించుకోగలిగితే ఇండిసెస్ కూడా బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా IT స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నప్పుడు ఇతర రంగాలకు చెందినటువంటి స్టాక్స్లో అప్వర్డ్ మూమెంటం ఉంటే మార్కెట్స్ కంటిన్యూస్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. సో 9500ని కూడా టచ్ చేసే అవకాశం లేకపోలేదు నిఫ్టీ. అదేవిధంగా లోయర్ సైడ్కి వస్తే 9300 ఇదివరకు చూసాం, మనం లాస్ట్ 1 వీక్ నుంచి చూసాం. లాస్ట్ 10 సెషన్స్లో కూడా 9200 అండ్ 9400 మధ్య కదలాడింది. ఒక కన్సాలిడేషన్ బ్రేక్ చేసినట్టు మనం చెప్పుకోవచ్చు ఈ లెవెల్లో. ఓకే అండి. ప్రసూన ఒంగోలు నుంచి. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అడగండి. సార్, నేను 2 అడగాలనుకుంటున్నాను. ఎస్కాన్ IPO ఉంది కదా సార్, ఏదండి? ఈ రేట్ లో బై చేయండి. ఎస్కాన్ లిస్ట్ అయింది కదా, ఎస్కాన్ స్పెల్ చెప్పండి. ఎస్కాన్ అండి, బుక్స్ ఇంటర్ బుక్స్ ప్రిపేర్ చేసేది. ఎస్ చాంద్ అండ్ కంపెనీ. వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా మన కాస్ట్లీగా కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ పరంగా 700 అబోవ్
ప్రైస్ ఇచ్చారనమాట. సో దానివల్ల నిన్న లిస్టింగ్ గెయిన్స్ కూడా పెద్దగా లేవు అనమాట. ఓన్లీ 5% ఎబో లిస్టింగ్ ప్రైస్తో పోలిస్తే 5% ఎబో లిస్ట్ అయింది. సో పెద్దగా లాభాలు రాలేదు, అంటే ఐపీఓలో అప్లై చేసిన వాళ్ళకు. అయితే ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ అయిన తర్వాత బై చేయడం బెటర్ అండి. రిజల్ట్స్ కూడా చూడాలి. సో కొద్దిగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది ఈ స్టాకు. దీనికంటే మంచి స్టాక్స్ ఉన్నాయి, రెప్రో ఇండియా అని, అదేవిధంగా ఇంకా ఈ మన కంటెంట్ తయారు చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. సో వాటిని చూజ్ చేసుకోవటం బెటర్. ఇది మాత్రం అవాయిడ్ చేయడం బెటర్. ప్రస్తుతానికైతే వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్గా కొద్దిగా కిందికి వచ్చినప్పుడు బై చేయడం బెటర్ అండి. ఓకే అండి, ప్రస్తుతానికి బీఎస్సీ సెన్సెక్స్ చూస్తే కనుక 64 పాయింట్ల లాభంతోనూ, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతోనూ కొనసాగుతున్నాయి. మనకి రవీందర్ హన్మకొండ నుంచి లైన్లో ఉన్నారండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను గుడ్ మార్నింగ్, అడగండి సార్. నేను స్మార్ట్ లింక్ నెట్వర్క్ లాస్ట్ జూన్ నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్. యావరేజ్ ప్రైస్ 92 పడింది. ఓకే, నేను ఇంకా హోల్డ్ చేయగలను. హోల్డ్ చేయమంటారా వద్దంటారా? తర్వాత ఇంకొక స్టాక్ ఒకటి ఏంటంటే సార్, శ్రీరామ మల్టీటెక్ అని నిర్మా గ్రూప్ వాళ్ళ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో ఉంది సార్. అది ₹6 ఎంటర్ అయ్యాను. అది కూడా లాస్ట్ జూన్ లోనే. ఈ 2 స్టాక్స్ నేను హోల్డ్ చేయవచ్చా? ఏదన్నా ఎగ్జిట్ కమ్మంటారా? ఒకవేళ ఎగ్జిట్ అయితే ఎందులో? ఓకే, ఒక్క నిమిషం రవీంద్ర గారు. శ్రీరామ మల్టీటెక్లో ఎగ్జిట్ కాండి మీరు. సో ఫండమెంటల్స్ వైజ్గా అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు ఇది. సో దాని నుంచి ఎగ్జిట్ అయిపోయి స్మార్ట్ లింక్ మాత్రం హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. స్మార్ట్ లింక్ మీరు అన్నట్టు హయ్యర్ లెవెల్స్ వెళ్ళాక 123 నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది అనమాట దీంట్లో. తర్వాత ఒక కన్సాలిడేషన్ మెయింటైన్ అవుతుంది. సో 100 ఎబోవ్ సస్టైన్ అయితే ఈ స్టాక్లో మళ్ళీ ర్యాలీ వచ్చే అవకాశం లేకపోలేదు. మళ్ళీ 123ని టచ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. సో దీన్ని మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఫండమెంటల్స్ పరంగా పర్వాలేదు, బాగానే ఉంది. Q4 రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉంటే మళ్ళీ 125 లెవెల్స్ను అధిగమించే అవకాశం ఉంది. దీన్ని హోల్డ్ చేయండి. స్మార్ట్ లింక్ హోల్డ్ చేయండి. అదేవిధంగా శ్రీరామ మల్టీటెక్ మాత్రం ఎగ్జిట్ కండి. ఓకే అండి, ఒంగోలు నుంచి బుచ్చయ్య. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బుచ్చయ్య గారు, అడగండి. నేను 3 స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నాను సార్. అడగండి సార్, ఎస్చాన్ ఐపీఓ కావాలండి. అండ్ ఫిజికల్ గోల్డ్ ఏ రేట్ లో తీసుకోమంటారు ఇన్వెస్ట్మెంట్ కోసం? మీరు ఒక స్టాక్ ఏదైనా చెప్పరా? ఓకే, ఫస్ట్ ఎస్ చాంద్ ఫిజికల్గా గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏమైనా స్టాక్స్ చెప్తారా? ఎస్చాన్ ఇందాక కాలర్ అడిగాడండి, మనం చెప్పడం జరిగింది. కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంది అనమాట వాళ్ళు ఇచ్చిన ప్రైస్. సో దానికి అనుగుణంగా నేను లిస్టింగ్ గెయిన్స్ కూడా పెద్దగా రాలేదు. సో ఈ స్టాక్ను ఇక్కడ నుంచి ఒక 10% డౌన్ అయితే అక్కడ నుంచి బై చేయొచ్చు. సో లాంగ్ టర్మ్లో మళ్ళీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తే మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం కొద్దిగా వాచ్ చేయండి ఈ స్టాక్ని. అదేవిధంగా ఫిజికల్ గోల్డ్ గురించి అడిగారు. లాస్ట్ 2 వీక్స్లో కూడా గోల్డ్లో ఒక నెగిటివ్ ట్రెండ్ చూసాం అనమాట. సో ఒక ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర తగ్గటం కావచ్చు, ఇవన్నీ కూడా గోల్డ్ పైన ప్రభావం చూపించాయి. నియర్ టర్మ్లో మరింత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చినా కూడా మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయడం బెటర్ అండి. అదేవిధంగా ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్స్ ఏమైనా అడిగారు మీరు. సో మెడ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అంచనాల ప్రకారం అగ్రికల్చర్కి సంబంధించిన స్టాక్స్, అదేవిధంగా రూరల్ ఎకానమీకి ఆధారపడే స్టాక్స్ అన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మైక్రో లెండింగ్ కంపెనీస్, మనం భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ, సాటిన్ క్రెడిట్ కానీ, అదేవిధంగా ఇంకా ఈక్విటాస్ హోల్డింగ్స్, ఇటువంటి స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రూరల్ కన్జంప్షన్ పెడితే ఇవన్నీ లాభపడడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా FMCG స్టాక్స్ కూడా లార్జ్ క్యాప్ ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఇవన్నీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అటువంటి స్టాక్స్లో మీరు బై చేయొచ్చు. అంతేకాకుండా ఇంకా రూరల్ కన్జంప్షన్కి సంబంధించిన రూరల్ ఏరియా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ స్టాక్స్, అగ్రోకెమికల్ స్టాక్స్, ఇవన్నీ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఫెర్టిలైజర్స్ అండ్ అగ్రోకెమికల్స్ రంగంలో మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ మీరు బై చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ రవివర్మ నెల్లూరు నుంచి. హలో హలో రవి గారు. నమస్తే సార్. నమస్తే. 75 లో బై చేశాను. ఏదండి? TRIDENT. ఓకే చెప్పండి. 75 లో బై చేశాను సార్. JSW అనేది 67 లో బై చేశాను. ట్రైడెంట్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి మీరు. టెక్స్టైల్ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. సో ట్రైడెంట్ 88 రూపీస్ దగ్గర ఉంది. ఇవాళ కూడా 3% పెరిగిందనమాట. ఫర్దర్గా పెరగడానికి స్కోప్ ఉంది. ఇది కంటిన్యూస్గా జనవరి నుంచి పెరుగుతుంది. సో 50 లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా పెరగడం చూసాం. సో 90 దగ్గర దీనికి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 90ని అధిగమించి అక్కడ ఒక సస్టైన్ అయితే ఫర్దర్గా కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. నియర్ టైంలో 100 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ లేకపోలేదు. ఓకే అండి, రిజల్ట్స్ చూస్తే కనుక ఇవాళ HCL టెక్, గ్లెన్మార్క్ అండ్ ఏషియన్ పెయింట్స్, అరవింద్, గ్రాన్యూల్స్ ఇండియా అండ్ నీల్ కమల్ అండ్ GSK ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఇవాళ
రిజల్ట్స్ ప్రకటించనున్నాయి. ఎలాంటి ప్రభావం చూపించవచ్చు అంటారు స్టాక్స్? ఇప్పటి వరకు రిజల్ట్స్ ప్రకటించిన రిజల్ట్స్ చూస్తే మనం ఒక మిక్స్డ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో కొన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీలు రిజల్ట్స్ బాగా లేదనమాట. సో నిన్న చూసాం మనం భారతీ ఎయిర్టెల్ రిజల్ట్స్ బాగాలేవు. సో నెట్ ప్రాఫిట్ తగ్గింది. సో దాదాపు 75% తగ్గింది నెట్ ప్రాఫిట్. అయినప్పటికీ ఆ స్టాక్లో ఒక పాజిటివ్ ట్రెండ్ చూసాం. ఎందుకంటే జియో పోటీ వల్ల ఇవి మామూలుగా టెలికాం సెగ్మెంట్లో ఉన్నటువంటి స్టాక్ కంపెనీస్ అన్నీ కూడా రెవెన్యూస్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల కంపెనీస్ రెవెన్యూ తగ్గినప్పటికీ స్ట్రీట్ మాత్రం దాన్ని పాజిటివ్గా తీసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ న్యూస్ డిస్కౌంట్ అయిపోయిందన్న అభిప్రాయంతో నిన్న భారతీ ఎయిర్టెల్లో ఒక అప్ ట్రెండ్ చూసాం. ఇవాళ కూడా భారతీ ఎయిర్టెల్ పాజిటివ్గా ఉంది. సో దీన్ని విశ్లేషిస్తే మనకు తెలిసేది ఏంటంటే మార్కెట్ స్ట్రీట్ ఏ విధంగా తీసుకుంటుంది ఆ రిజల్ట్స్ అనేది మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. నీలకమల్ ప్లాస్టిక్స్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ బాగానే ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ కూడా వాళ్ళ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. సో ఇవాళ దాదాపు 46 కంపెనీస్ రిజల్ట్స్ని పోస్ట్ చేయబోతున్నాయి. సో అవన్నీ కూడా మనం పరిశీలించాలి, ఎందుకంటే ఎవరి దగ్గర స్టాక్స్ ఉన్నట్టయితే Q4 రిజల్ట్స్ని చూసి వాళ్ళు మళ్ళీ అంచనా తీసుకుంటే బాగుంటుంది. రైట్ సార్. హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. హైదరాబాద్ నుంచే భరత్ కుమార్. హలో. హలో భరత్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. ఇప్పుడు గాడ్రేజ్ కన్జ్యూమర్ బోనస్ అనౌన్స్ చేశారు లాంగ్ టర్మ్ కోసం. తర్వాత ఏమన్నా 2 స్పెసిఫిక్ స్టాక్స్ మంచివి చెప్పండి ఫర్ 1 or 2 years కోసం. డెఫినెట్లీ అండి, 1 or 2 years కోసం. గాడ్రేజ్ కన్జ్యూమర్ మంచి కంపెనీ అండి ఇది. సో మీరు మీ దగ్గర ఉన్నట్టయితే మీకు వాళ్ళు రికార్డ్ డేట్ ప్రకటిస్తారు. ఆ రికార్డ్ డేట్ లోపు మీ దగ్గర స్టాక్స్ ఉన్నట్టయితే మీకు బోనస్ షేర్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా దీన్ని మళ్ళీ ఈ లెవెల్లో పర్చేజ్ చేయాలన్నా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకేసారి కాకుండా ఇది లార్జ్ క్యాప్ కాబట్టి ఒకేసారి కాకుండా మీరు 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది. నియర్ టర్మ్లో 2000 రూపీస్ని టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 1891 దగ్గర ఉందన్నమాట. ఈ స్టాక్ని మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు పర్టికులర్ స్టాక్స్ గురించి అడిగితే ఇవాళ చూస్తే క్యాప్లిన్ పాయింట్ ఒకటి పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. దీన్ని డిక్లైన్స్లో మీరు బై చేసుకోవచ్చు. 438 రూపీస్ దగ్గర ఉందన్నమాట. సో అరౌండ్ 400 మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్సీసీని కూడా బై చేయొచ్చు, మన గతంలో కూడా రికమెండ్ చేయడం జరిగింది. దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ 95 రూపీస్ దగ్గర ఉందన్నమాట. ఫర్దర్ ఇక్కడి నుంచి పెరిగితే 100 రూపీస్నే టచ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సన్టెక్ రియాలిటీ అని ఒక కంపెనీ ఉంది, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ. 450 రూపీస్ దగ్గర ఉందన్నమాట. దీన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినటువంటి వెల్స్పన్ కార్పొరేషన్ లాంటి స్టాక్స్ని బై చేయొచ్చు. అదేవిధంగా చెన్నై పెట్రోలియం లిమిటెడ్ కూడా మంచి అప్ ట్రెండ్లోకి వచ్చిందనమాట. చాలా రోజు నుంచి ఒక కన్సాలిడేషన్లో ఉంది. ప్రస్తుతం చూస్తే చెన్నై పెట్రో 413 రూపీస్ దగ్గర ఉందన్నమాట. సో ఇది నియర్ టర్మ్లో 450 రూపీస్ని టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నటువంటి కౌంటర్. అదేవిధంగా రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేసింది లాస్ట్ క్వార్టర్. ఈ క్వార్టర్ కూడా పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చెన్నై పెట్రోల్ని మీరు బై చేయొచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్లు మనం మైక్రో లెండింగ్ కంపెనీస్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఉజ్జీవన్ ఫైనాన్స్ ఇటువంటి కంపెనీస్ని కూడా మీరు పరిశీలించవచ్చు. విజయవాడ నుంచి రాము. హలో. నమస్తే సార్, అనిల్ గారండి. నమస్తే, అడగండి. గతి ఒకటి, సోమెల్ లాజిస్టిక్స్ ఒకటి, ఈ రేట్లో తీసుకోవచ్చండి? గతి రిజల్ట్స్ బాగాలేవండి. Q4 రిజల్ట్స్ అంత అట్రాక్టివ్గా లేవు. సో దాన్ని ఒకసారి మీరు పరిశీలించవచ్చు. గతి చూస్తే 136 రూపీస్ దగ్గర ఉందన్నమాట. సో లాస్ట్ 2 months నుంచి చూసినా కూడా ఇది పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు ఇన్వెస్టర్స్కి. సో దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్. స్లోమన్ లాజిస్టిక్స్ కూడా అంత పాజిటివ్గా కనిపించట్లేదు. అయితే GST ఇంప్లిమెంటేషన్ అయితే ఒకవేళ ఇటువంటి స్టాక్స్ లాజిస్టిక్స్ కంపెనీస్ రెవెన్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఒక ఈ 2 స్టాక్స్ కూడా గతి అండ్ స్లోమన్ లాజిస్టిక్స్ కూడా కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ క్వార్టర్, ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎలాగో బాగాలేవు, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మెరుగైతే ఈ కంపెనీస్ లాభపడే అవకాశం ఉంటుంది. సో లాంగ్ టర్మ్ వ్యూతో అయితే మీరు బై చేయొచ్చు ఈ స్టాక్స్. ఓకే, సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ అండి క్లుప్తంగా, సమయం కూడా ఎంతో లేదు మనకి. ఇవాళ చూస్తే మార్కెట్స్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. ఇవాళ కూడా ఒక పాజిటివ్ బయాస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఫండమెంటల్స్ పరంగా చూస్తే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినటువంటి Q4 రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినటువంటి కంపెనీస్లో పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 779 రూపీస్ దగ్గర ఉంది. ఇది ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కన్సాలిడేషన్లో ఉందన్నమాట. సో ఇవాళ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. వాల్యూమ్స్ కూడా జంప్ అయ్యాయి. నియర్ టైంలో చూస్తే 800 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా సుజలాన్ ఎనర్జీ కూడా పాజిటివ్గా ఉంది, 21 రూపీస్ దగ్గర ఉంది. ఇది ఫర్దర్గా పెరిగితే 25 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, ఇక సెన్సెక్స్ పరిస్థితి చూస్తే కనుక 58 పాయింట్ల లాభంతో 30,302 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో ఉంది, 9,431 పాయింట్ల వద్ద ఉంది. సో ప్రస్తుతానికి మార్కెట్లు చూస్తే లాభాల బాటలోనే పయనిస్తున్నాయి. బై దిస్ ఈవినింగ్ ఏమవుతుందో వాటర్ ఇట్ మేబీ చూడాలి. అలాగే
నిన్నటి లాభాలు అలాగే ప్రతి వారం ఒక నూతన గరిష్ట స్థాయికి చేరుకుంటున్నటువంటి మార్కెట్లు మరి నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్లో వెళతాయో చూడాలి మనం. ఇక ఇది ఇవాల్టి బిజినెస్ లైవ్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ అండి స్టూడియోకి వచ్చి విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి బిజినెస్ లైవ్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి HM TV.